బీజేపీలో సొంత నిర్ణయాలుండవన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో నిర్వహించిన పీఎం కిసాన్ ఉత్సవ్ దివస్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. తాను పదవుల కోసం ఏనాడూ పాకులాడలేదన్నారు. పార్టీ ఆదేశాలను శిరసా వహిస్తూ ముందుకెళ్తున్నట్లు తెలిపారు. రైతును రాజును చేయడమే ధ్యేయంగా మోదీ సర్కారు పనిచేస్తోందన్నారు. విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు బండి సంజయ్. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నికలతో సంబంధం లేదు, ఓట్లతో సంబంధం లేదు, గెలుపుతో సంబంధం లేదు, అధికారంతో సంబంధం లేదు. ఎట్టి బస్సులో ఈ స్కీమ్ను మనం రైతులకు అందియాలనే ఉద్దేశంతో ఇవాళ మనం ఈ స్కీమ్ను నిరంతరంగా మనం కొనసాగిస్తున్నాం. ఇంతమంది రైతుల అకౌంట్లో ఇవాళ మనం పైసలు. ఇదే కాదు, ఇవాళ యూరియా చూడండి, మొత్తం ఉక్రెయిన్, రష్యా ఇట్లా అన్ని దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. ఒక దేశం ఇంకో దేశంలో వివాదాలు నడుస్తున్నాయి. ఈ పరిస్థితులు ఏం చేయాలి? యూరియా రేట్లు పెరిగినాయి, అంతర్జాతీయ మార్కెట్లో పెరిగినాయి. కానీ ఇక్కడ ఈ దేశంలో, భారతదేశంలో ఎక్కడ యూరియా రేట్లు పెరిగినాయి? ఎక్కడన్నా వాళ్ళు ఎక్కడ పెరగకుండా ఇవాళ భారతదేశంలో ఈ రైతులకు సబ్సిడీ, అదే సబ్సిడీతోని కేంద్ర ప్రభుత్వం మీకు యూరియా అందిస్తుంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రతి ఎకరానికి మీకు దాదాపు 18,000 రూపాయలు ఈ సబ్సిడీ అన్ని రూపాయలు మీకు ఆదాయం లబ్ధి జరుగుతుంది. 18,000 రూపాయలు ప్రతి ఎకరానికి. 5 ఎకరాలకు 90,000 రూపాయలు మీకు ఒక్క పంటకు 5 ఎకరాలకు 90,000 రూపాయలు ఆదాయం వస్తున్నది. 2 సీజన్లు 2 పంటలకు 1,50,000 రూపాయలు మీకు ఆదాయం వస్తున్నది. కిసాన్ సమ్మాన్ వస్తే దాదాపు 1,90,000 రూపాయలు మీరు 2 పంటలు కలిపి కేంద్ర ప్రభుత్వం మీకు సహకరిస్తుందంటే ఒక్కసారి ఆలోచించండి. మీరు వాళ్ళ ఎంఎస్పీ చూడండి. వాళ్ళ 2014లో ధాన్యం వడ్లు ఎంత? 1,310 రూపాయలు. ఇలా 2,300 ఇవాళ. నరేంద్ర మోడీ గారు ఆ రోజు చెప్పారు, రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తున్నాడు. రైతును రాజు చేయడం కాదు, రైతును రారాజు చేయడమే లక్ష్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇవాళ ధాన్యం కొనుగోలు కోసం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ 1,50,000 కోట్ల రూపాయలను ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. పండించిన ప్రతి గింజ కొనేది కేంద్ర ప్రభుత్వం. 1,50,000 రూపాయలు, 1,50,000 కోట్ల రూపాయలను ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఖర్చు పెడుతున్నది. ఇవాళ వ్యవసాయ రంగానికి కానీ, రైతుల సంక్షేమం కానీ. ఎందుకంటే ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పుడు బాగుపడదు. ప్రపంచంలో రైతును, వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసిన ఏ దేశం బాగుపడలే. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇలా రైతు సంక్షేమం ధ్యేయంగా మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తుంది. ఇలా వ్యవసాయ రంగం కానీ, రైతు సంక్షేమం కోసం కానీ, సబ్సిడీ అని ఇవన్నీ కలిపి 71 లక్షల కోట్ల రూపాయలని ఇలా కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. వాళ్ళకి కానీ ఇన్ని లక్షల కోట్ల రూపాయలు కేవలం రైతాంగాన్ని ఖర్చు పెడుతున్నామంటే మనం మీది ఏ విధంగా